హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? సో, ఈరోజైతే మా పిల్లలు ట్యూషన్ నుంచి రాగానే హల్వా చేయమని అన్నారనమాట. సో, పిల్లలకైతే హల్వా ప్రిపేర్ చేశానండి. మరి నేను ఎలా చేశానో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఘీ అయితే ఎక్కువగానే పడుతుందండి. అప్పుడే హల్వా టేస్ట్ మొత్తం ఘీలోనే ఉందనమాట. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్‌ని ఫ్రై చేసుకోండి ఘీలోను. ఘీలో ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి. మా పాపకైతే కాజులు ఎక్కువగా నచ్చుకుంటుంది. బాబు కాస్త కిస్మిస్‌లు కూడా వేస్తే తింటాడు. గానీ మా పాప అయితే కిస్మిస్ అస్సలు తినదండి. అందుకే కిస్మిస్‌లనేవి కొంచెం తగ్గించేసా అనమాట. ఇంకా ఘీలోను సూజీని బాగా రోస్ట్ చేసేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. సిమ్‌లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వరకు ఫ్రై అయిన తర్వాత దాంట్లో నేనైతే ఒక 2 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేశానండి. వాటర్‌లోను బాగా ఆ రవ్వ అనేది బాగా ఉడికిపోవాలనమాట. అది నీట్‌గా ఇలాగ ఉడికిపోయిన తర్వాత నేను ఒక కప్పు షుగర్ వేశానండి. ఆ తర్వాత షుగర్‌లో కూడాను ఈ రవ్వ అనేది బాగా ఉడకాలనమాట. ఆ తర్వాత నేను లాస్ట్‌లోను ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత కొంచెం యాలకుల పొడి కూడా వేసుకొని చక్కగా కలిపేసుకోండి. చక్కగా కలిపేసుకున్న తర్వాత ఒక్క 2 మినిట్స్ అలాగా లిడ్ పెట్టేసి ఉంచేయండి. ఆ తర్వాత వేడి వేడిగా సర్వ్ చేసుకోండి. సూపర్‌గుంటుందనమాట. సో, మా పిల్లలకి ఇష్టం అనేసి ఈరోజైతే హల్వా చేశానండి. నిజంగా చాలా టేస్ట్‌గా ఉంది. అప్పుడప్పుడు నెయ్యి ఎక్కువగా వేసుకొని చేసుకుంటే మాత్రము సూపర్ అనమాట.